ఈరోజు అంతర్జాతీయ క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ దినోత్సవం సందర్భంగా స్మైల్ ట్రైన్ వారి సహకారంతో బసవతారకం హాస్పిటల్లో ఈ రోజు పురస్కరించుకొని 3 మొబైల్ వ్యాన్స్ ద్వారా ఈ క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ గురించి ప్రచారానికి సంబంధించినటువంటి 3 వాహనాల ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా ప్రచారం చేసి ఈ క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అనే ఈ 2 లోపాలని గుర్తించి చిన్న వయసులోనే వారిని ఈ హాస్పిటల్కి తీసుకురావడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించి ఉచితంగా వైద్యం చేసి వారికి ఉన్నటువంటి ఆ లోపాన్ని సవరించి మామూలు చైల్డ్ లాగా తయారు చేసే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ హాస్పిటల్లో గత 11 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వైద్యుల ద్వారా నిరంతరం దాదాపు గడిచిన 11 సంవత్సరాల్లో 5,000 చులుకు ఇటువంటి ఆపరేషన్లు నిర్వహించి అందరికి కూడా ఎంతో స్వాంతన చేసిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల్ని ఆ స్మైల్ ట్రైన్ టీం ముఖ్యంగా దానికి అధినేత అయినటువంటి శ్రీ ముకుంద్ రెడ్డి గారు ఈ గ్రహణం మొర్రి అనేది అది జబ్బు కాదు, అది పుట్టుకలో ఏర్పడినటువంటి చిన్న లోపం ద్వారా పెదవిలో చీలిక రావడం, అలాగే అంగిట్లో ఉన్నటువంటి చిన్న చీలిక వచ్చి దాని ద్వారా దానికి ట్రీట్మెంట్ ఇవ్వనట్లయితే క్రమేపీ అది ఇంకా బాగా ముదిరి ఆహారం తీసుకోవడంలో అలాగే మాట్లాడడంలో ఇబ్బంది కలుగజేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా చూడ్డానికి సమాజంలో బయటకు వెళ్లి నలుగురితో తిరగడానికి ఈ చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పెడతారు. కొంతకాలం అయిన తర్వాత ఒక రకమైనటువంటి ఆత్మ న్యూనతాభావానికి లోనేసి మానసికంగా కూడా కృంగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అటువంటిది జరగకుండా ఉండాలంటే చిన్న వయసులోనే ముఖ్యంగా 1 సంవత్సరం ప్రాంతంలోనే కనుక దాన్ని గుర్తించి సరైన వైద్యం ఆపరేషన్ కూడా చాలా వరకు సులభమైనటువంటి ఆపరేషన్, భయపడాల్సింది లేదు. ముఖ్యంగా 2 కూడా ఈ హాస్పిటల్లోనే 2 ఒకే సిట్టింగ్ లో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ హాస్పిటల్ ఈ బృందం యొక్క గొప్ప ప్రత్యేకత ఏంటంటే పెదవి చీలిక కానీ అంగిట్లో చీలిక 2 సహజంగా 2-3 స్టేజ్ల్లో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ 2 ఒకేసారి చేసి మరలా హాస్పిటల్కి రావాల్సిన ఇబ్బంది లేకుండా కూడా చేసే అద్భుతమైనటువంటి సౌకర్యం ఉంది.